మీరు చూస్తున్నారు బీటీవీ. నమస్కారం అండి, నా పేరు భాస్కర్. బీటీవీ, బియాండ్ న్యూస్, బియాండ్ బోర్డర్స్. సో ప్రపంచంలో జరిగే ప్రతి అంశాన్ని, అలానే నేను ఏమన్నా మీతో చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఈ ఛానల్ ద్వారా ముందు పెడదాం అనుకుంటున్నా. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ. ఈ ఒక్క టెక్నాలజీ ప్రపంచంలో సరిహద్దులు లేకుండా దూసుకుని వస్తుంది. సో ఇంత వేగంగా దూసుకొస్తూ ఏం చేయబోతుంది? మన ఉద్యోగాన్ని తీయబోతుందా? మనతో పాటు పని చేయబోతుందా? కొత్త జీవితాన్ని, కొత్త జీవన విధానాన్ని పరిచయం చేయబోతుందా? దీని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాప్. రాజమండ్రిలో ఒక్కమ్మని కప్పు కాఫీ తాగి కంటెంట్ రాస్తున్న రైటర్, విజయవాడలో ఎంఐఎస్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తున్న డేటా అనాలిస్ట్, వైజాగ్ లో లెక్కలు చూస్తున్న అకౌంటెంట్, లేదా నేను మీకు ఏ విధంగా సహాయపడను అంటూ కాల్ మాట్లాడుతున్న కాల్ సెంటర్ టెలికాలర్. మీ అందరికీ భయం వేస్తుందా? ఏం చేయబోతుంది, నా ఉద్యోగం పరిస్థితి ఏంటి అని? మీకే కాదు, చాలా మందికి ఇదే డౌట్ ఉంది. ఈవెన్ నాకు కూడా ఉండేది. ప్రతి చోట కూడా ఏ ఉంటుంది. సో అసలు ఈ ఏఐ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. దీని తర్వాత మనం అసలు ఏఐతో మనం ఎలా ముందు ఎలా కొనసాగబోతున్నాం అనేది ఆలోచిస్తుంది. మీరు నమ్మలేని కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి ఏంటి అంటే, 1 year బ్యాక్ 2022లో లాంచ్ అయిన 3.5 చాట్ జీపీటీ ఏదైతే ఉందో అది బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసింది. లాయర్స్ రాసే ఎగ్జామ్, బార్ ఎగ్జామ్స్. అది ఇండియన్ ఎగ్జామ్స్, అలానే యుఎస్ లో కూడా యూనిఫామ్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేసింది. సో ఈ ఎగ్జామ్స్ లో 1 year బ్యాక్ ఫెయిల్ అయింది. అది 10% మాత్రమే స్కోర్ చేయగలిగింది. సేమ్ అదే ఏఐ టెక్నాలజీ అప్డేటెడ్ వెర్షన్ చాట్ జీపీటీ 4 2023లో లాంచ్ అయిన చాట్ జీపీటీ 4 ఏమైంది అంటే 90% స్కోర్ చేయగలిగింది. ఆలోచించండి ఫ్రెండ్స్, ఎంత స్పీడ్ గా ఇది వర్క్ చేస్తుంది అనేది. దాని నాలెడ్జ్ కి అసలు బోర్డర్స్ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2 చూసుకుంటే, ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీ మెకెన్సీ అనే కన్సల్టెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది చాలా పెద్ద సంస్థ. నాకు తెలిసి ఇది 1926 నుంచి ఎప్పటి నుంచో ఉంది ఈ కంపెనీ. ఇది చేసిన సర్వే ప్రకారం, ఇది చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే 2030 కల్లా 4 crore జాబ్స్, 4 కోట్ల ఉద్యోగాలు లేడ్ ఆఫ్ అయిపోతాయి. 4 కోట్ల ఉద్యోగాలు తీసేయబడతాయి. అవి ఆటోమేషన్ అయిపోతాయి ఏఐ యూజ్ చేసి. అది ఐటీ ఉండొచ్చు, బీపీఓ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. 4 కోట్ల ఉద్యోగాలు లేడ్ ఆఫ్ అయిపోతాయి అని ఒక సర్వే ప్రకటించింది. సో దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఏఐ ఎంత ఇంపాక్ట్ తీసుకొస్తుంది మన ఉద్యోగాల మీద. అలానే ఈ ఫ్యాక్ట్ కొంచెం ఊరటనిస్తుంది. ఈ ఫ్యాక్ట్ చూసుకుంటే కనుక 2027 కల్లా 6.90 lakhs అంటే ఆల్మోస్ట్ 7 crores కొత్త ఏఐ రిలేటెడ్ ఉద్యోగాలు, ఏఐకి సంబంధించిన ఉద్యోగాలు కొత్తవి 2027 కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫర్మ్ ఏదైతే ప్రపంచ ఆర్థిక నివేదిక చెబుతుందో అదేంటి అంటే 2027. మీరు చూడండి ఫ్రెండ్స్, ముందు మనం చెప్పుకున్న ఫ్యాక్ట్ 2030కి 4 కోట్ల ఉద్యోగాలు పోతున్నాయి. బట్ 2027 దానికంటే ముందే 7 కోట్ల ఉద్యోగాలు కల్పించబడుతుంది ఏఐ వల్ల. ఆలోచించండి ఫ్రెండ్స్, మనకి పోయేదానికన్నా వచ్చేదే ఎక్కువ ఉంది. బట్ ఇది ఏంటి, దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి, ఈ ఫ్యాక్ట్స్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్యాక్ట్స్ చూసిన తర్వాత నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తుంది మీకు ఇంకా క్లియర్ గా అర్థం అయ్యడానికి. ఏంటి అంటే, ఒకప్పుడు మన దగ్గర రిక్షాలు ఉండేవి, మాన్యువల్ గా సైక్లింగ్ చేసే రిక్షాలు. ప్యాసింజర్స్ ని లోకల్ గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు ఈ రిక్షాల్ని. అంటే గూడ్స్ కూడా యూజ్ చేసేవారు, బట్ మెజారిటీ ఎక్కువ ట్రాన్స్పోర్టింగ్ యూజ్ చేయడమే నేను చూసాను. ఇదేంటి అంటే, ఇవి ఉన్న టైంలోనే ఆటోస్ అనేవి వచ్చాయి. ఆటోస్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే, గ్రాడ్యువల్ గా ఆటోసే పెరిగినాయి, రిక్షాలు అనేవి అంతరించిపోయినాయి. సో దీనికి రీజన్ ఏంటి అంటే, ఆటోలు స్పీడ్ గా వెళ్తాయి అండ్ కన్వీనియంట్ గా ఉంటుంది, కొంచెం కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. సో దానివల్ల ఆటోలు అనేవి ఎక్కువ ప్రిఫర్ చేశారు రిక్షాల కంటే కూడా. సో ఇక్కడ ఏం జరిగింది, రిక్షాలు తగ్గిపోవడం, ఆటోలు పెరగడం వల్ల రిక్షాల మీద ఆధారపడిన కుటుంబాలు, రిక్షాల మీద ఆధారపడిన ఉద్యోగాలు పోయాయి. అది రిక్షా తొక్కే వాళ్ళు అయి ఉండొచ్చు, రిక్షా అమ్మే వాళ్ళు అయి ఉండొచ్చు, పంచర్లు వేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా కానీ. సో ఇక్కడ ఆటోలు వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి. ఆటోల మీద డిపెండ్ అయ్యి చాలా బిజినెస్ స్టార్ట్ అయ్యి చాలా ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి. అది టెక్నీషియన్స్ అయి ఉండొచ్చు, లేదంటే బాడీస్ క్రియేట్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, డ్రైవర్స్ అయి
ఉండొచ్చు, ఫైనాన్స్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, డెంటింగ్, వెల్డింగ్, పంచర్లు. సో ఇలా చాలా చాలా డిపార్ట్మెంట్స్, చాలా మంది ఈ ఆటోల మీద డిపెండ్ అయ్యి కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి. అంతేకాదు ఆటో మీద స్టిక్కరింగ్ చేయడానికి స్టిక్కరింగ్ షాపులు కూడా వచ్చాయి. మీకు తెలిసిందే కదా, ఆటో ఉందంటే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ మంచి కొటేషన్ రాయాలి, అప్పుడే దాన్ని బయటకు తీసుకురావాలి. అండ్ దానికి సౌండ్ సిస్టమ్, ఆటో అంటే ఒక మినీ డీజే ఉంటుంది ఖచ్చితంగా. సో మినీ డీజే తయారు చేయడానికి ఆటో సిస్టమ్, ఆటోలో సౌండ్ సిస్టమ్ పెట్టడానికి అవి కూడా పుట్టుకొచ్చాయి. సో ఇక్కడ మీరు ఆలోచిస్తే రిక్షాల మీద ఆధారపడిన వాళ్ళు లాస్ అయ్యారు, అలానే ఈ ఇన్నోవేషన్ ఏదైతే ఆటోలు కొత్తగా వచ్చినాయో దానికి అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు. సో నేను ఇక్కడే ఉంటాను, నేను రిక్షానే తొక్కుకుంటానంటే వాళ్ళు అక్కడే ఉండిపోయేవారు, మేబీ వాళ్ళు ఎదగలేకపోయి ఉండేవారు. కానీ వీళ్ళు కూడా ఈ కొత్త టెక్నాలజీని, ఆటోని అడాప్ట్ చేసుకుని వాళ్ళు కూడా లైసెన్సులు పెట్టుకుని ఆటో నడుపుకోవడమో లేదంటే ఆటో మీద ఏదైనా డిపెండ్ అయిన జాబ్స్ చూసుకోవడమో చేస్తుంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక న్యూ ఇన్నోవేటివ్ వే, అది ఖచ్చితంగా ఒక న్యూ టెక్నాలజీ, అది ఖచ్చితంగా మన జీవిత విధానాన్ని మార్చబోతుంది. సో ఇక్కడ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు అప్డేట్ అయితేనే మీరు ఏ టెక్నాలజీలో ఏ టూల్స్, అట్లీస్ట్ ఏ టెక్నాలజీ తెలుసుకోవడం అంటే మీరు కోడింగ్ చేసి ఒక ఏఐని డిజైన్ చేయమని నేను చెప్పట్లా. ఏఐతో మీరు ఏం చేయగలరో మీరు తెలుసుకుంటే మీ నిజ జీవితంలో, మీ జాబ్ లో మీరు ఈ ఏఐని యూజ్ చేసి ఎంత ఎఫిషియన్సీ మీరు చూపించగలని మీరు తెలుసుకుంటే డెఫినెట్ గా యూ విల్ బి ఇన్ బెటర్ పొజిషన్. అలానే ఈ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం దానికోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. నేను ఆల్రెడీ నేను చేసే జాబ్ లో వెల్ సెటిల్డ్, నేను చేసే జాబ్ లో నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నా ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేదు, నన్ను ఎవరూ తీయలేరు అనే ఆలోచన మీకు ఉంటే కనుక ఐఎమ్ సారీ, మీరు ఆలోచన మార్చుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు నోకియా మొబైల్ గుర్తుండే ఉంటది, నోకియా కంపెనీ గురించి తెలిసి ఉండే ఉంటది, 90s కిడ్స్ కి అది ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ మీరు కూడా వినే ఉంటారు నోకియా గురించి. అసలు మొబైల్ అంటే నోకియా తప్ప ఇంకా వేరే బ్రాండ్ ఏదైనా పెడితే ఇది బొమ్మ, ఇది ఫోన్ కాదు, నాకు నోకియానే ఇవ్వండి అనే రోజులు కూడా ఉండేవి. జనాలు మొబైల్ అంటే నోకియా తప్ప మీ వేరేది ఏది చూసుకునేవారు కదా, ఓన్లీ నోకియా. అది ఇంకా మొనోపోలీ ఆ టైంలో. సో అలాంటి నోకియా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోయింది, దాని వల్ల వెనుకబడింది. ఇప్పుడు తరానికి నోకియా గురించి తెలియకపోవచ్చు, అప్పట్లో మాకు నోకియా అంటే అసలు సూపర్ మొబైల్స్ అవి. సో అది కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని, అది కూడా గూగుల్ తో టైఅప్ అయ్యి ఆండ్రాయిడ్ తో వాళ్ళు లాంచ్ చేసి ఉంటే మేబీ ఇప్పటికి కూడా నోకియా మంచి ప్లేస్ లో ఉండేదేమో. బట్ ఐ మిస్, నాకు నోకియా మీద ఉన్న అభిమానంతో చెప్తున్నాను, నేను నోకియాని మిస్ అవుతాను. సో మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే అంత టాప్ పొజిషన్ లో ఉన్న నోకియా కూడా ఇప్పుడు కనుమరుగు అయిపోయింది అంటే కేవలం ఏంటి అంటే అది అడాప్ట్ చేసుకోలేకపోయింది ఆ టెక్నాలజీని. అప్పుడు కనుక వాళ్ళు అంగీకరించి అదే టెక్నాలజీని వాళ్ళు కూడా లాంచ్ చేసి ఉంటే మేబీ ఇప్పుడు ఈ సామ్సంగ్, వివో, ఒప్పో ఇంకా ఏ కంపెనీస్ అసలు పోటీలో ఉండేవే కాదేమో. దానివల్ల ఈ మిగతా కంపెనీస్ అన్ని పుట్టుకొచ్చే మార్కెట్ షేర్ ఆక్యుపై చేసాయి. సేమ్ మన మన లైఫ్ లో కూడా అంతే. మనం ఎప్పుడు రియల్ లైఫ్ లో టెక్నాలజీ అనే కాదు, ఈవెన్ ఏదైనా కష్టం వచ్చినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా వి షుడ్ యాక్సెప్ట్ అండ్ అడాప్ట్ చేసుకుని అక్కడ ముందుకు సాగిపోవాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు. ఇది నా సజెషన్ అనుకోండి. సో ఈ ఏఐ టెక్నాలజీ డెఫినెట్ గా మీరు యాక్సెప్ట్ చేయాలి, దానితో మీరు కలిసి ఎలా పని చేయగలరన్న ఆలోచన మీకు ఉండాలి. అండ్ ఈ ఏఐని యూజ్ చేసి మీరు ఇంకా ఎఫిషియన్సీ చూపించగలిగితే డెఫినెట్లీ మీకు ఇంకా మంచి ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏఐని శత్రువులా కాకుండా మిత్రులా చూడండి, మీ ఫ్రెండ్ లా చూడండి, మీ సబార్డినేట్ అనుకోండి. మీరు ఏఐని యూజ్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్, నాకు ఏఐ ఎంత స్పీడ్ గా వర్క్ చేసినా, ఎంత ఫాస్ట్ గా చేసినా అది ఆర్టిఫిషియలే, న్యాచురల్ కాదు. ఎప్పుడు న్యాచురల్ ఆర్టిఫిషియల్ బీట్ చేయలేదు. మేబీ అది ప్రిపేర్ అవ్వడానికి త్వరగా అవ్వచ్చేమో, లేదంటే అది రెస్పాన్స్ త్వరగా ఇవ్వచ్చేమో, బట్ న్యాచురల్ ఎప్పుడు న్యాచురలే. మీకు మన హ్యూమన్ బ్రెయిన్ కి మన ఏఐకి కంపారిజన్ చేసి చెప్తాను, మీరే ఆలోచించండి మనం ఎంత ఫార్ బెటర్ ఏఐ కన్నా. ఫస్ట్ చూసుకుంటే స్టోరేజ్ గురించి, నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ గురించి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎఫిషియన్సీ గురించి. స్టోరేజ్ విషయానికి వస్తే ఒక ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడానికి అప్రాక్సిమేట్లీ 45 TB అంటే 45 టెరాబైట్ల టెక్స్ట్ డేటాని దానికి రీడ్ చేపించి దానికి ట్రైనింగ్ ఇస్తారు. అలానే డేటా సెంటర్ లో కొన్ని వేల టెరాబైట్లు స్టోరేజ్ అయి ఉంటుంది. బట్ మన బ్రెయిన్ లో 2.5 పెటాబైట్, యునో వాట్, ఒక్క పెటాబైట్ ఈక్వల్ టు 1000 టెరాబైట్స్ అంటే 2500 టెరాబైట్ల డేటాని స్టోర్ చేసుకునే కెపాసిటీ మన బ్రెయిన్ కి ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. మీకు దీన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. 2.5 పెటాబైట్స్ అంటే 30 lakhs hours
ఏదైనా మీరు ఒక వీడియోని కానీ లేదంటే ఒక ఫొటోస్ ని కానీ ఒక సీరియల్ కానీ లేదంటే ఒక టెలివిజన్ ప్రోగ్రామ్ అనుకోండి, 30 lakhs hours షోస్ ని మీరు స్టోర్ చేసుకునే అంత డేటా అది. సో కంపేర్ చేస్తే ఏ కన్నా మనది చాలా 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 ఎక్కువ డేటా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. బట్ ఎప్పుడు అంటే మనం దాన్ని షైన్ చేస్తూ రోజు దాన్ని యూజ్ చేస్తేనే అది పనిచేస్తుంది. లేదు రీల్స్ చూస్తూ టీవీ చూస్తూ లేట్ నైట్ చాట్ చేస్తూ దానికి ఇవ్వాల్సిన పనికి ఇవ్వడం మానేసి స్ట్రెయిన్ పెడితే అది ఖచ్చితంగా అలా పనిచేయదు, వేరే విధంగా పనిచేస్తుంది. ఓకే, సెకండ్ పారామీటర్ నెట్వర్క్ కనెక్షన్స్ గురించి చూసుకుంటే ChatGPT 4 ఏదైతే మోడల్ ఉందో దానికి 1 trillion పారామీటర్లు ఉంటాయని అంచనా. పారామీటర్ అంటే ఇక్కడ కనెక్షన్స్ పారామీటర్ అని కొలుస్తారు. సో పారామీటర్ అంటే ఒక కనెక్షన్. సో 1 trillion కనెక్షన్స్ ఉంటాయని అంచనా వేశారు ChatGPT 4 కి. ఇది ఏంటి అంటే డేటా ప్రాసెసింగ్ చేయడానికి న్యాచురల్ గా యూజ్ చేసే కనెక్షన్స్ అన్నమాట. సో అదే మన బ్రెయిన్ లో చూసుకుంటే మన బ్రెయిన్ లో 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి. ఒక న్యూరాన్ కి చాలా వేలాది కనెక్షన్స్ ఉంటాయి. దీన్ని చూసుకుంటే మనం ఈ కనెక్షన్స్ ని మనం సినాఫిల్స్ అంటాం. సో ఈ సినాఫిల్స్ ని మనం చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్ గా 100 to 1000 trillions వరకు ఉంటాయి. అంటే మన ఏతో కంపేర్ చేసుకుంటే 100 to 1000 times ఎక్కువ కనెక్షన్స్ ఉంటాయి మన బ్రెయిన్ లో. ఇంకా శక్తి దాని యొక్క ఎఫిషియన్సీ గురించి చూసుకుంటే కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ కంప్యూటర్ చూసుకున్నాం అనుకోండి, అది ఒక సెకండ్ లో క్వింటిలియన్ అంటే బిలియన్ మ్యాథ్స్ చేయగలుగుతుంది. అంత స్పీడ్ గా పనిచేస్తుంది, అంత ఫాస్ట్ గా ఉంటుంది ఒక సూపర్ కంప్యూటర్. బట్ ఇక్కడ ఆ ఒక్క సెకండ్ కి ఒక సిటీకి సరిపడగా మెగావాట్స్ పవర్ ని యూజ్ చేసుకుంటుంది సూపర్ కంప్యూటర్. బట్ మన బ్రెయిన్ గురించి ఆలోచిస్తే గనక మనం అంత స్పీడ్ గా పని చేయలేము. బట్ సేమ్ అదే వర్క్ అది చేయడానికి జస్ట్ 20 watts మాత్రమే, అంటే ఒక చిన్న బల్బు ఎంతైతే యూజ్ చేసుకుంటుందో అంత మాత్రమే ఖర్చు పెడుతుంది మన బ్రెయిన్. ఏదైనా న్యాచురల్ నేను చెప్పాను కదా, ఆర్టిఫిషియల్. సో మనకన్నా ఎంత ఫార్ బెటర్ గా ఉన్నా, ఎంత స్పీడ్ గా ఉన్నా మనకన్నా ఎక్కువ కాదు. ఎందుకంటే మనం ఆలోచించినంత క్రియేటివిటీగా, మనం ఆలోచించినంత సోషలిజం గా, మనం ఆలోచించినంత ఆలోచన విధానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచన విధానం చాలా వేరు ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫేస్ ని రికగ్నైజ్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, మనం చాలా త్వరగా రికగ్నైజ్ చేయగలుగుతాం. సో ఇట్లా కొన్ని విషయాల్లో మనం దానికన్నా స్పీడ్ ఉంటాం, బట్ కొన్ని విషయాల్లో అది మనకన్నా స్పీడ్ ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను, మనం రెగ్యులర్ గా మనం బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసి మనం బ్రెయిన్ కి మంచి పని చెప్పి మన ఆలోచన విధానాన్ని కరెక్ట్ గా పెట్టుకుంటే డెఫినెట్ గా మనం దానికన్నా బాగా పని చేయగలుగుతాం. ఏని యూజ్ చేయండి, బట్ ఏ మీద డిపెండ్ అవ్వకండి. ఇది నా సజెషన్. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదైనా మెయిల్ రాయాలంటే ChatGPT కానీ లేదంటే వేరే ఏదైనా ఏ టూల్ యూజ్ చేయండి. ఆ మెయిల్ డ్రాఫ్ట్ చేయడం ఎట్లా అని చెప్పి తీసుకోండి. బట్ ప్రతిసారి దాని దగ్గర నుంచి డ్రాఫ్ట్ చేయించి అదే మెయిల్ మీరు కాపీ పేస్ట్ చేయకండి. మీరు దాని ఇచ్చిన రిజల్ట్ ని మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఓన్ గా రాయడం ట్రై చేయండి. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకంటే ఏని యూజ్ చేయండి, తప్పలేదు, బట్ ఏ మీద డిపెండ్ అవ్వకండి. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. దాన్ని యూజ్ చేయడం తప్పలేదు, కానీ దాని మీద డిపెండ్ అవ్వకూడదు. దాని మీద డిపెండ్ అయితే మన బ్రెయిన్ కి రెస్ట్ ఇచ్చేయకూడదు. మన బ్రెయిన్ కూడా పని చెప్పాలి. మనం ఎంత పని చెప్తే అంత బాగా పనిచేస్తుంది మన బ్రెయిన్. ఏ కొన్నా కూడా బాగా పనిచేస్తుంది. మార్క్ మై వర్డ్స్, మీరు రెగ్యులర్ గా మీ బ్రెయిన్ పని చెప్పండి. డెఫినెట్ గా మీకు నచ్చినట్టుగా, మీరు అనుకున్నట్టుగా మీరు ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేయకపోతే ఏమవుతుందంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు రాలేదు అంటే అది నా బాధ్యత కాదు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఒక్కసారి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ప్రతిసారి నేను వీడియోతో మీ ఫోన్ లో బెల్ క్లిక్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. షైనింగ్ ఆఫ్. జై హింద్.